ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to जबरदस्त खतरनाक कॉमेडी शो. అంత రెడీగా ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. ఇంద్రజ గారు, ఎర్రని కుర్రదాని గోపాల కుర్రు మందిని చూపు నాకేలా, కోడి కోసం వచ్చావ గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల, పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. now please put your hands together to welcome నాగబాబు గారు. అనుమానం ఎక్కువ అయిపోతే బంధాలు తగ్గిపోతాయి, నవ్వులు పెరిగిపోతాయి అంటున్నారు మన రమేష్ గారు. ఇంతకీ అనుమానం ఎవరి మీద ఉంది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా. మా ఆయనండి పడుకున్నాడు, ఈయన లేస్తే మీరు పడుకుంటారు, అందుకే లేపట్లేదు. పతియే ప్రత్యక్ష దైవం. ఏంటో ఈ స్టేజ్ కి రావడానికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు గానీ ఈ స్టేజ్ మీద ఎదవ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఏమండి మీరు 100 ఏళ్ళు బ్రతకాలి. ఏమన్నావే? మీరు 100 ఏళ్ళు బ్రతకాలన్నానండి. 100 ఏళ్ళు బతికిన తర్వాత ఎవరితో బతుకుతావు నెక్స్ట్? 100 ఏళ్ళ తర్వాత ఓపిక ఉంటది కదండి. ఓపుకుంటే వేరేతో బతికేస్తావు అయితే. మా ఆయన ఒట్టి అనుమాన పక్షండి. చెప్పి మొత్తం అనుమానం అండి, ఎవరు పడితే అనుమానిస్తారని చెప్పేసి. అది కాదండి, ఆది కాదు గడపసినా, ఆది కాదు గడపసినా. ప్రతిరోజు అనుమానంతో చంపుతున్నారు నన్ను. ఛీ! హలో 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 హలో, నిన్న ఎక్కడికి వెళ్ళావు? నిన్న మన కాలనీ చివరి వెంకటరావు గారు చచ్చిపోతేను చూడ్డానికి వెళ్ళానండి. ఏవే వెంకట్రావు చచ్చిపోతే దుబాయ్ లో నా ఆవిడ ఇంకా రాలేదు, నువ్వు 2 సార్లు చూసి వచ్చేసావా? ఎప్పుడు నడుస్తుంది ఇది? చచ్చిపోయాక ఎందుకు నడుస్తుందండి? అంటే చావుకు ముందు ఉంది అయితే. ఏంటండి మీరు ఇలాగే మాట్లాడితే నేను చచ్చిపోతాను. ఓహో, వెంకట్రావు చచ్చిపోయాడు, నేను చచ్చిపోతాను, చచ్చిపోయి నరకానికి వెళ్ళి స్వర్గం చూద్దాం ప్లాన్ చేసావు, అంతే కదా? ఏం మాట్లాడవంటే మాట్లాడు, ఎందుకే మాట్లాడలేదు? ఏదో అంటున్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అది ఇలా సైలెంట్ గా ఉండు, ఇలా సైలెంట్ గా ఉంటేనే జడ్జిమెంట్ లో మా పేర్లు చెప్తారు. ఏంటండి ఇలా ఆలోచిస్తున్నారు? ఈ విషయం రమేష్ గారికి తెలిస్తే ఎంత బాధపడతారు తెలుసా? ఈ విషయం అనమందే రమేష్ గారు తెలుసా? ఆ విషయం నీకు సిగ్గు లేదు? 2 మగవాళ్ళు ఒక ఆడదాని మీద పడి ఏడుస్తారా? గో, ఇలా రాసుకోకుండా ఉంటే జడ్జిమెంట్ లో మీ పేర్లు కూడా రాస్తారు. ఎందుకండి అలా అనుమానిస్తారు? త్వరగా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళండి. సరే, స్నానానికి వెళ్తున్నాను, ఇక్కడే ఉండి డోర్ దగ్గర. డోర్ దగ్గర ఎందుకండి? నువ్వు నాకు కనిపిస్తుంటావు కదా. సరే కనిపిస్తాను, వెళ్ళండి. ఓనర్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లంబర్ గురించి. నేను చెప్పానండి, ప్లంబర్ కు కాల్ చేసి రమ్మని, రాలేదా? ఆ నెంబర్ నాకు ఇవ్వండి, నేనే మాట్లాడుకుంటా. సరే రాసుకోండి. చెప్పండి. 9010 9010 లాస్ట్ కు 5 or 6 6 అయి ఉంటది. మా వాడు ఫోన్ ఏంటి? ఫోన్ వస్తుంది, ఎవరో చూద్దాం. హలో హలో, ప్లంబర్ అండి? మా ఆవిడ ఫోన్ ఎత్తాను కాబట్టి ప్లంబర్ అంటున్నాడు, అంటే ఇది కవర్ చేస్తున్నాడు. ప్లంబరేనా మాట్లాడేది? అవును. 2-3 డేస్ నుంచి వస్తా అంటారు, రారు. మీరు రాకపోతే మూడ్ ఆఫ్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళలేను. తొందర రండి ప్లీజ్ అండి. అయ్యో ఖచ్చితంగా వస్తామండి, మీరు కొంచెం అడ్రస్ పట్టండి. పంపించేస్తా, అడ్రస్ పంపించండి. పంపించండి. అయ్యో ఎవరో అండి, మేబీ రాంగ్ నెంబర్ అయి ఉంటది. అదే మనం కరెక్ట్ చేసుకుందాం పద. డోర్ అదండి. హలో
హలో మీరెవరండి? నేను ప్లంబర్ మొగుడినండి. ప్లంబర్ మగుడా? అవునండి. ఓ ఈ మధ్య మహిళలు కూడా ప్లంబరింగ్ చేస్తారా? అరే గ్రేట్ అండి. ఎరా ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? 2 నెలల నుంచి. 2 నెలల నుంచి. ఆ. వా! కాదండి మీరు ప్లంబర్ కాదా? ప్లంబర్ మొగుడు రా, లేకపోతే మాట్లాడుద్దాం. ఆవిడకి ఎందుకు ఫోన్ చేసావు? నేను మీ ఆవిడకు ఫోన్ చేయలేదు. Yes. నేను ప్లంబర్ కి ఫోన్ చేశాను. మా ఓనర్ తో మాట్లాడించానా? మీ ఆర్డర్తో మాట్లాడిస్తావు. ప్లంబర్ చేశాను. ఆ. మాట్లాడించరా. ఒక్క నిమిషం ఆగండి. హలో హలో ఓనర్ గారు ఒకసారి అర్జెంట్ ఇంటికి రండి. ఏంటండి ఏమైంది? మీకు పొద్దున ప్లంబర్ నెంబర్ కావాలని అడిగానా? చెప్పాను కదా రాసుకోమని. అదే గుర్తుంటది అనుకున్నా. లాస్ట్ నెంబర్ ప్రాబ్లం అయిందండి. ప్లంబర్ కాకుండా ఈవిడకు ఫోన్ చేశానండి. ఇలా ఆవిడని తీసుకొని వచ్చాడండి. ఎరా ఈ వాయిస్ తో మాట్లాడితే నాకే అర్థం కావట్లేదు. ఆ నెంబర్ అడిగి చెప్పకపోతే టైప్ చేసి పంపించేసి కదరా. ఓకేనా సార్? ఎప్పుడైనా అర్థమైందా? ఆయన ఎవరో ప్లంబర్ చెప్పి నాకు చేశాడు. ప్రతిదానికి ఇలా అనుమానంతో పీక్కు తినకండి. ఇంటికి రండి. ఎలా అండి ఎలా ఎగుతున్నారు ఇంత అనుమానం? సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేండి. ఓకే అండి, అది టచ్ చేయకుండా చెప్పొచ్చు. ఇట్రా. నువ్వు మనిషివా? అంత మంచి పిల్లని పెట్టుకొని అనుమానించడానికి సిగ్గులేదా? ఆయనకు కూడా అర్థమైంది నేను మంచి పిల్లని. మీరే పసిగట్టలేకపోతున్నారు. ఎప్పుడు చూడు అనుమానం అనుమానం అనుమానం. ఎలా వేగుతాను నేను? బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. పాల్తాను, పెరుగు తెస్తాను. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈయన ఇంట్లో ఉన్నంతసేపు ఇలాగే సాగుగొట్టుకు తింటున్నాడు. చల్లని నీళ్ళు తాగితే తప్ప నాకు దాహం తీరదు. అయ్యో ఫ్రిడ్జ్ కదులుతుందేంటి? బయటకు వెళ్తున్నారు కదా. అసలు ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అనుమానంతో ఇక్కడ దూకేనే. పిచ్చా మీకేమన్నా? ఇలా అనుమానంతోనే చంపుకు తింటారా? అన్నం తినరా ఇంకా? ఏంటో ప్రతిసారి ఆఫీస్కి లేట్ వెళ్తున్నా. ఇందులో ఫోన్ నంబర్లు ఉన్నాయి, కాల్స్ చేయి. ఒక లోన్ ప్రాసెస్ అని ఈరోజు అవ్వాలి, లేదంటే. హలో హలో, నేను బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాండి. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు మీకు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు డైరెక్ట్ లోన్ ఇచ్చేస్తామండి. ఎలాంటి ప్రూఫ్స్ అక్కర్లేదు. ఏంటి లోన్ కావాలా? ఎస్. రండి బ్యాంకులోనే ఉన్నారండి. అడ్రస్ పెడుతూ చూడండి. ఎక్కడికండి? ఇక్కడికి. హాయ్ మీరా? హలో మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా? మేడం హనుమానం తీరిపోయిందా సార్ది? తీరిపోయింది. ఇప్పుడు పెరిగిందిరా, ఇప్పుడు పెరిగిందిరా. మళ్ళీ మా ఆవిడకి నెంబర్ ఫోన్ చేసావంటరా. నీలాంటి ఫోన్ చేస్తాడని నెంబర్ మార్చా. అయినా కొత్త నెంబర్ కూడా నువ్వు ఫోన్ చేసావంటే ఎంతకి తెగించారా మీ ఇద్దరు? నేను బ్యాంకులో నా టార్గెట్ కంప్లీట్ అవ్వాలని. టార్గెట్ రీచ్ అయ్యావు కదా. ఒరే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తెలుగే సార్, తెలుగే సార్. చెప్పే ఎప్పుడు చెప్పు 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 చెప్పు. నడుస్తుందిరా నడుస్తుందిరా. మా ఇద్దరికి చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఏం పీకుతావు? పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా ఇద్దరికి సంబంధం ఉంది. ఏం పీకుతావు అంటున్నావు? ఏంట్రా పీకేది? ఏంట్రా పీకేది? నీకు నాకు ఎక్కడుంది? ఏది పడితే అది మాట్లాడుతావు. నీకు నాకు ఎక్కడుంది? ఆడేదో ఆవేశంలో ఉంటుంది. నీకు నాకు కాదు మేడం. వాడి కోసమే చెప్పా. వాడి కోసం నువ్వు చెప్పేది ఎంత? నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావు ఇట్లా. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా? నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా? అమ్మో ఫస్ట్ రోహిణి టార్గెట్ రీచ్ అయ్యావు. ఏమండి వాడిని కొట్టాను. వాడికి నాకు ఏదో ఉందంటాడా? పదండి ఇంటికి వెళ్దాం. తెలిసిందా వాడికి నాకు ఏం లేదని? తెలిసింది. నీ కెపాసిటీ ఇప్పుడు తెలిసింది నాకు. టార్గెట్ రీచ్ అయ్యింది. అలా ఇచ్చిందండి సార్. ఏమండి వచ్చారా? సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంత లేట్ గా వచ్చారండి మీరు. అయినా ఏంటండి అలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు బేబీ. మన రిలేషన్ ఇక్కడతో బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకండి? ఎందుకంటే మా ఆవిడ డమ్మీ అనుకున్నాను. అది ఇజిట్ మమ్మీ అని జస్ట్ ఇంతకు ముందు తెలిసింది. పెళ్ళాలంటే అలానే ఉంటారండి. అందుకే కదా దాని మొహం రోజు చూలకనే కదా నా దగ్గరికి వస్తారు మీరు. కరెక్టే గానీ జస్ట్ నేనేంటంటే వద్దులే ఈ రిలేషన్ కట్టు. అంటే నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావు ప్రసాద్? నువ్వు వాడిపోతున్నా నా జీవితంలో అలా ఆశలు రేకెత్తించి నా ప్రేమను మధ్యలో వదిలేస్తావా ప్రసాద్? నిజంగా ఇవన్నీ నిండి చేశానా?
లాస్ట్ అంటున్నావు కదా, ఈ ఒక్క రోజైనా సంతోషంగా గడుపుదాం ప్రసాద్. నువ్వు అంటున్నావు కానీ చిన్న భయం ఉంది. అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకున్నాను కదా. ఇటు చెడు వినదు. ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఈ బొక్కల బనీనేంట్రా? నువ్వే బొక్క, మళ్ళీ నీకు బొక్కల బనీనా? నన్ను అనుమానంతో చంపి నువ్వు అనుమానం పడకుండా పక్కన సైడ్. ఇది కూడా అబద్ధమేనా? ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావురా? ఇంకో దాంతో కడుపుతూ నన్ను టార్చర్ చేస్తావా? దిగ్గు పెట్టి నిన్ను మోసం చేశాడక్క. అక్కనా? నేను కొడుతున్నాను నా మొగుడు. అంటే నువ్వెవడరా? అంటే నిన్ను అనుమానిస్తే చూడలేకపోయాక నీ సంగతి చెప్తాను రారా. నీ సంగతి చెప్తా. కాదే సూపర్ సూపర్. తాగబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి సో ఇంద్రజ గారు, ఎప్పుడైతే మన వైపు తప్పు ఉందో అప్పుడే మనం ఎదుట వాళ్ళలో తప్పులు కనిపెడతా ఉంటాం, లేదా వాళ్ళని తప్పుగా చూస్తూ ఉంటాం. సో ఆ లాజిక్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ఆ ఫన్ ఎలిమెంట్ అనేది కొంచెం తక్కువైంది. అది మాత్రం ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ మచ్ బెటర్. కాన్సెప్ట్ వైజ్ గా పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. ఓకే రోహిణి, పర్వాలేదు. బట్ నీ ప్రీవియస్ స్కిట్స్ మీద కొంచెం డల్ అయింది అనిపించింది. ఈసారికి ఓకే, నెక్స్ట్ బెటర్ గా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరికైనా జాబ్లు ఇవ్వబడను, సాలరీస్ నిల్, నవ్వులు ఫుల్ అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సార్ సార్, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? రా ఏజెంట్ అవ్వాలనేది నా కోరిక సార్, అందుకే మిమ్మల్ని కలుద్దాం వచ్చాను. ఇది ఒక్కటే సరిపోదు మిస్టర్ ఆనంద్. సార్, ఒక రా ఏజెంట్ కి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ ఏంటో తెలుసా? ఏం సార్? ఏం లేదు, శత్రువులను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న గుట్టును మొత్తం మనం రాబట్టుకోవాలి. అందుకని నువ్వు మోసం నేర్చుకోవాలి. నువ్వు మోసం చేయగలవా? ఇన్నాళ్లుగా నాకు యాక్టింగ్ వచ్చు అని జబర్దస్త్ లో మీరు అందరినీ మోసం చేయగలేంది బెస్ట్ పర్ఫార్మర్ గా ఇంద్రజమ్మ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను. నీ మోసం చేయలేనా ఏంటి? ఇంద్రజ గారు ఎవరు తెలుసా? మా రా ఏజెంట్. సెల్యూట్ మ్యామ్. ఆవిడ నిన్ను మోసం చేసి బెస్ట్ పర్ఫార్మర్ గా 1000 రూపాయలు ఇచ్చి నిన్నే మోసం చేసింది. మ్యామ్ రిపోర్టింగ్ మ్యామ్. ఇక్కడ వద్దు పద, మనం వెళ్దాం పద. అయితే నేను పెద్ద రా ఏజెంట్నే. ఈగలు దోలుకోవడం తప్ప ఓ ఎదవా రావట్లేదు ఇక్కడికి. ఓ ఎదో వచ్చాడు. ఇది హీరో రానా గారి కొట్ట. ఇది హీరో రానా గారి కొట్టు కాదండి. ఓహో, చిప్స్ ప్యాకెట్ పడింది కీ మీద. కిరాణా కొట్ట. ఏం కావాలి? అదే డైపర్ ఇవ్వండి సార్. ఒకటి డైపర్ కావాలి. దీపు ఓ డైపర్ తీసుకురా నాన్న. తీసుకో. ఇదిగోండి సార్ డైపర్. తడిగా ఉందండి ఇది. మరి రాత్రి 10 సార్లు పోసాడు. తడిగా లేకపోతే ఎలా ఉంటదండి? చితే వద్దా ఇది? వద్దు నాకు. కస్టమర్ వచ్చినప్పుడు పిండి ఇవ్వాలని చెప్పాను కదా నీకు. చీచి అది కాదండి, నాకు కొత్తది ఇవ్వండి సార్. కొత్తది మా దగ్గర లేదండి, అన్ని వీడికే యూజ్ చేస్తా. అయితే నాకు అక్కర్లేదు, వాడింది నాకెందుకు? వద్దు కదా. వద్దు. నువ్వు మళ్ళీ రాత్రి వేసుకోరా. బయట ఎండలకు ఎక్కువ ఉన్నాయండి, ఒక బటర్ మిల్క్ ఇవ్వండి. అన్నయ్య గారు ఇదిగోండి, వదిన దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేస్తున్నా. ఓకే, 1,00,000 ఉన్నాయా? 1,00,000 ఉన్నాయండి, లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, 1,00,000 కరెక్ట్ గా ఉంటాయి, కనిపిస్తుంది. మీకు ఏం కావాలి? బటర్ మిల్క్ అడిగాను. బటర్ మిల్క్. ఈ 1,00,000 రూపాయలు వాడి దగ్గర మోసం చేసి కొట్టేస్తా, రా ఏజెంట్ గా జాబ్ కొట్టేస్తా. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా. అవునండి. ఎవరైనా దొంగతనం చేశాడు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది సార్? భలే వాళ్ళండి, దొంగొచ్చి దొంగతనం చేస్తాడనే కదా ఇక సీసీ కెమెరా పెట్టించింది. ఏంటి సీసీ కెమెరా ఉందా ఇక్కడ? అవునండి. సార్ నాకు బటర్ మిల్క్ వద్దు, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వండి సార్. మీకు కూల్ డ్రింక్ కావాలంతే కదా? కూల్ డ్రింక్ ఇవ్వండి సార్. ఇదిగో సార్, తప్పైపోయింది, క్షమించండి. ఈ డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నా సార్. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ సార్. కానీ ఈ సీసీ కెమెరా పెట్టాం కానీ సార్, కొన్న ఒక్క రోజు పనిచేసింది.
ఇది ఉన్నా ఒకటే లేని ఒకటి, దీన్ని ఇరిచి పక్కన పడేయాలి. నాకు కూల్ డ్రింక్ వద్దు సార్, బటర్ మిల్క్ కావాలి. కూల్ డ్రింక్ అంటే బటర్ మిల్క్ అంటారు, బటర్ మిల్క్ అంటే మీకు బటర్ మిల్క్ కావాలంటే బటర్ మిల్క్ కావాలి సార్. ఓకే, ఇప్పుడు ఎలా పెడతాడు? సీసీ కెమెరా కూడా లేదు. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్. కానీ సార్ ఈ సీసీ కెమెరా పని చేయట్లేదు కదా, నా షాప్ లో ఒకవేళ దొంగతనం జరిగితే ఎలా అని చెప్పి ఎదురుగా ఒకటి పెట్టించాను సార్. టోటల్ కవర్ అయితే సార్, టోటల్ కవర్ అవుతుంది. 4K రెజల్యూషన్. 4K రెజల్యూషన్. నాకు బటర్ మిల్క్ వద్దండి, కూల్ డ్రింక్ ఇది. కూల్ డ్రింకే కావాలి. బటర్ మిల్క్ అంటే కూల్ డ్రింక్ అంటారు, కూల్ డ్రింక్ అంటే బటర్ మిల్క్. నా కర్మ సార్, ఏం చేయమంటారు? డబ్బులు పెట్టేస్తారు. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. సార్ కానీ సార్ ఆ ఎదురుగా పెట్టిన 3 నెలలు అవుతుంది, ఆడు కనెక్షన్ ఇవ్వడే. కూల్ డ్రింక్ ఇక్కడే ఉంచండి, నాకు బటర్ మిల్క్ ఇదే అని చెప్పాను. ఈసారి పక్కా కదా, పద్దాక నన్ను తెప్పొద్దు. చెప్పాను సార్, అమ్మతోడు మీరు తేండి సార్, గంటలకి కన్ఫ్యూజ్. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. ఓకే సార్. కానీ సార్ ఇప్పుడు ఇది పని చేయట్లేదనే కదా మనం అది పెట్టాం. అవును, అది పని చేయట్లేదు. అది పని కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది సార్? అవును, ఎలా తెలుస్తుంది సార్? మీకు తెలిసే ఛాన్సే లేదు. అందుకనే సార్ ఇదిగోండి ఇన్స్టా లైవ్ పెట్టి లైవ్ కెమెరా పెట్టారు. ఒకవేళ కామెంట్ తో సహా చెప్పేస్తారు సార్ ఇందులో ఎవరెవరు ఏం చేశారు. ఓపెన్ చేసి చూద్దామా సార్? వద్దు సార్, దాన్ని ఓపెన్ చేసి చూడద్దు సార్. ఏమైంది సార్? మీ దగ్గర నేను ₹1,00,000 కొట్టేశాను సార్, సార్. ఇంతకీ ఇది ₹1,00,000 అని ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పింది కదా సార్ 1,00,000 అని. ఆవిడ 1,00,000 అని చెప్పింది. 1,00,000 ఒత్తులయ్యా. నువ్వు మోసం చేయలేకపోతావు, ఇంకా రా ఏజెంట్ ఎలా అవుతాయా? చిచ్చి 4 పెగ్గులు రా వేసుకుని పడుకోవడం తప్ప నువ్వు రా ఏజెంట్ అవ్వలేవు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మా అమ్మకి 24 గంటల నుండి కడుపు నొప్పి. మొదలెట్టారా నాటకం? ఇలాంటి వాళ్ళండి మా అమ్మగారికి కడుపు నొప్పి ఇదని చెప్తారు. అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటారు కదా, మనకు వడ్డీలకు కూడా ఇస్తుంటారు, లక్ష్మికి కూడా ఇస్తుంటాడు వీడు వడ్డీ. పోతే ₹15,000 పోతాయి, బతికితే వాళ్ళ అమ్మ బతికిద్ది. బాబు ఫోన్ పే చెప్పు. 8179 మోసపోయాడు ఇది. 15,000 కొట్టాను. థ్యాంక్ యూ అండి. అమ్మని జాగ్రత్త చూసుకో. రేపు నీకు తెలుస్తుంది వాడు ఎంత మోసం చేశాడో. వాడి ముఖం చూస్తే మోసం చేసేవాళ్ళు. మా అమ్మని బతికించుకుంటానండి. బతికించుకోండి. రా ఏజెంట్ మిస్టర్ కిస్మిస్ సార్. సార్ కిస్మిస్ రిపోర్టింగ్ సార్. బ్యాచ్ నంబర్ 81794566 సార్. ఆన్ డ్యూటీ సార్. చూసారా? మీరు రా ఏజెంటా? ఎస్, నేనే కాదు సార్ కూడా రా ఏజెంట్. ఈడు రా ఏజెంటా? అవును. వీణేం చూసి ఉద్యోగంలో పెట్టారు సార్? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు ఇండియా నుంచి గూఢాచారులు వస్తున్నారంటే ఆ టెర్రరిస్టులు 6 అడుగులు ఉంటారని పైన చూస్తుంటారు. అవును. వీడి కింద నుంచి మెల్లిగెళ్ళి ఆ దేశంలో సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మీరు రా ఏజెంట్ గా మిమ్మల్ని ఒక కంట్రీకి పంపిద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్. బట్ ఇతను కూడా రా ఏజెంట్ గా అవ్వాలనుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాను. పెట్టండి సార్. ఆ టెస్ట్ లో మీరు ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే. మిస్టర్ మాధవన్. సెల్యూట్ సార్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మాధవన్, వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టి మనం అనుకుంటున్న కంట్రీకి వీళ్ళని పంపించాలి. జాగ్రత్తగా చూడండి. కోడి పుంజు ఇక్కడ గుడ్డు పెడితే లెఫ్ట్ లో పడుతుందా, రైట్ లో పడుతుందా? రైట్ లో పడుతుంది సార్. ఎటు పడదు సార్. ఎందుకని? కోడి పుంజు గుడ్డే పెట్టదు సార్. ఈజ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. ఈ టెస్ట్ లో నాకు తెలిసి మీరు పాస్ అయ్యారు. అవును సార్. కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి మీ అంత నాలెడ్జ్ అవసరం లేదు. ఇలాంటి లఫ్ట్ గార్డ్ అయినా సరిపోతారు. మీకు ఎన్నో పథకాలు, బంగారు పథకాలు ఇవ్వాలని ఉంది. మోడీ గారు బంగారం కొనొద్దన్నారు కాబట్టి నీకు ఇనప పతాకాన్ని పంపిస్తాను. బాయ్ సార్. రిపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంటెలిజెంట్ ఆఫీసర్. అతనికి చాలా మెడల్స్ వచ్చినాయి. మెడ పట్టదని చెప్పి మన ఇంట్లో పెట్టేశాం. ముందు ఆ కంట్రీకి వెళ్ళాలంటే నీ ఐడెంటిఫికేషన్ మార్చాలి. మార్చా సార్. నీ పేరేంటి? ఆనంద్ సార్. ఈ రోజు నుంచి నీ పేరు ఆనంద్ కాదు. మరి? ఎస్, నీ పేరు మరి చాలా బాగుంటుంది. నా మాట విను. నువ్వు వెళ్ళబోయే కంట్రీ దట్ ఈస్ బ్యూటిఫుల్ కంట్రీ బ్యాంకాక్. బ్యాంకాక్ వెళ్ళి నేనేం చేయాలి సార్? మన ఇండియన్స్ అందరూ బ్యాంకాక్ వెళ్తున్నట్టు తెలుసు. ఎందుకు వెళ్తున్నారో తెలుసు, కానీ నెలకి ఎన్ని రోజులు వెళ్తున్నారో తెలియట్లేదు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న ఖాతాల కన్నా వాళ్ళు అక్కడ ఓపెన్ చేసిన ఖాతాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి అక్కడ బ్యాంకాక్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. నువ్వు కూడా బ్యాంకాక్ కి గెటప్ మార్చుకుని వెళ్ళాలి. ఓకే సార్. దట్ గెటప్ నేమ్ లేడీ బాయ్. సార్. Yes. లేడీ బాయ్ ఏంటి సార్?
15 సంవత్సరాలు మీరు లేడీ బాయ్ గా అక్కడ పనిచేసి అక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ మళ్ళీ ఇండియాకి పంపించారు. 15 సంవత్సరాలు నేను లేడీ బాయ్ గా ఉంటే తర్వాత నా పరిస్థితి ఏంటి నీకు సార్? అలవాటు అయిపోతుంది. అది కాదు సార్. ఫైనల్ సెల్ఫీ. ఎందుకు సార్ ఈ ఫైనల్ సెల్ఫీ? మీరు మగాడిగా లాస్ట్ తీసుకునే సెల్ఫీ ఇదే. ఆపరేషన్ హాల్కి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ మొదలెట్టండి. దబిడి 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 నీ చెయ్యే గెత్తుబాల ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు బాగుంది, క్రిస్ప్ గా, నీట్ గా, కూల్ గా ఉంది, బాగా ఎంటైన్ చేసావు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ వెరీ నైస్, బ్రిలియంట్. నాకు చాలా చాలా బాగా నచ్చింది, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ స్పెషల్ మ్యామ్. థాంక్స్ ఫర్ నరేష్. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. థ్యాంక్ యూ కిస్మిస్. మన టీమ్ లీడర్ల గాథను, వాళ్ళ వల్ల మా జడ్జెస్ పడే బాధను ఒక బుర్ర కథ రూపంలో చూపించి అలరించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నాయమ్మ నా తల్లి నా చిరావా బలిక, నాయమ్మ నా తల్లి నా చిరావా బలిక. దంపుడు రాఘవ బుర్రకథకి అందరికీ తమ్ తమ్. తమ్తమ్మా అంటే ఏంటి? స్వాగతం సుస్వాగతం. కమ్ కమ్. నేను మాటలు పెద్ద ఎక్కువగా ఖర్చు పెట్టనండి. మాటలే కదా, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. గారు ఈ రోజు మనం ఏ ఊరు వచ్చాము? మన బుర్రకథను విజయవంతంగా అన్ని ఊర్లలో చెప్పుకుంటూ ఊరు ఊరు వాడ వాడ తిరుక్కుంటూ ఈ రోజు జబర్దస్త్ నగరానికి వచ్చాం. అదిగో బాబు గారికి నమస్కారం, ఇంద్రజమ్మ గారికి నమస్కారం, రష్మి గారికి నమస్కారం. అదేంటండి అంత లాంగ్ కొట్టాడు? ఫ్యాన్ ఏమో ఆవిడికి. అసలు మీరు జబర్దస్త్ గురించి ఏమంటారు? వినరా భారత వీరకుమార జబర్దస్త్ గాదా, వినరా భారత వీరకుమార జడ్జిలు పడే బాధ. తరిగిడ జంతరి తా 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 తాత. ఈ జబర్దస్త్ గురించి చెప్పాలంటే మరి జబర్దస్త్ మీద రోజు రోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. వాళ్ళు ఎంతలా నవ్విస్తారని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. దాంతో టీమ్ లీడర్లకి, కంటెస్టెంట్లకి ప్రేక్షకులను నవ్వించాలని కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, కింద మీద పడుతున్నారు, విలవిలలాడిపోతున్నారు. ఏ ఇప్పుడు కొట్టవేరా? అన్ని అబద్ధాలు చెప్తే ఇంకేం కొడతారండి? మరి అంతా విలవిల్లాడిపోతుంది, మరి కలకల్లాడిది ఎలాగా? కలకల్లాడించడానికి, వాళ్ళ జీవితాల్లో కాంతులు నింపడానికి అప్పుడు ఒకరు వచ్చారు. ఎవరొచ్చారు గురువు గారు? ఎవరొచ్చారు నువ్వు అడుగుతండ్రికి. ఇన్ని రోజులు లేరు, అందుకే తగ్గింది జోరు. ఎందుకు వెళ్ళారు మీరు? జాలి లేదా మీకు సారు? జాలి లేదా మీకు సారు? అయ్యో గురుగారు ఎవరొచ్చారు? ఎంత చెప్పాక మళ్ళీ ఎవరొచ్చారని అడుగుతాడండి. ఎవడండి ఈడు? ఎవరో తెలీదా నీకు? కొమరం పులికి అన్నయ్య, కొదమ సింహానికి తమ్మయ్య, కొనుదల సింహం. బాగుంది. ఎందుకు ఎవరొచ్చారు? మళ్ళీ వచ్చారు బాసు, నవ్వులకేమో బిగ్గు బాసు, ఇచ్చారు సొంతంగా క్యాషు, ఏమీ లేదు యూజు. అంటే బాబు గారు ఎంకరేజ్ చేస్తున్నారా? బాబు గారు ఒక్కళ్ళు ఎందుకు చేస్తున్నారు? అమ్మగారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. మీ అమ్మగారు కూడా చేస్తున్నారా? అమ్మగారు కదా, ఇంద్రజమ్మ గారు ఇక్కడ చెప్పేది నేను. మరి ఇంద్రజమ్మ గారి గురించి కూడా చెప్పాలంటే కల్మషం ఏమైనా ఉందా, మన బాధ ఏమైనా విందా, ఆవిడ ఉండేది చెన్నై, అమ్ముకున్నారయ్యో ఉన్నాయి. ఇస్తున్నారు కదా, మరి వీళ్ళిద్దరు ఇవ్వడానికి ఏం చేశారు అసలు? ఇస్తున్నారని అందరికీ తెలుసు కానీ పాప అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో, ఎలా ఇస్తున్నారో ఎవరికైనా తెలిసిందా? తెలీదు. అదిగో చూడండి, బాబు గారు వస్తున్నారు.
చమన్లాల్ జీ. ఓ ఎవరు? ఒక్క నిమిషం వస్తున్నాను. ఏ రామ్ రామ్ జీ. బాబు గారు నమస్కారం. మీరు వచ్చారంటే కాకితో కబురంతే నేనే వచ్చేవాడిని కదా బాబు. అంత టైం లేదు చమన్లాల్ జీ. ఈ కార్ తాళాలు తీసుకొని కారు బయట ఉంది, నాకు ఒక 5 లక్షలు క్యాష్ కావాలి. మీకు ఏమి అవసరం వచ్చిందని పెడుతున్నారు కారు? జబర్దస్త్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ కారు తాళాలు ఇచ్చిందా బేకార్ గారి కోసమా? వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళనయ్యా. 5 లక్షలు అరేంజ్ చేయి. నేను పంపిస్తాను బాబు గారు. రామ్ రామ్ జీ. రామ్ రామ్ జీ. అయ్యో తందానా దేవనందనానా తాకట్టు పెట్టారు కారు, అయినా మారలేదు తీరు, ఆయన కంట కన్నీరు, ఏమంటారు మీరు బాబు గారు? ఆ విధంగా మొదటి ఎపిసోడ్ పూర్తయింది నాయన. అయ్యో రెండో ఎపిసోడ్ కైనా వీళ్ళు బాగుపడతారో ఒక అవకాశం ఇద్దాం. గురుగారు టెన్షన్ లో మీరు ఎపిసోడ్ అయినా రెండో షెడ్యూల్ అనాలి. అదే రెండో షెడ్యూలే. రెండో షెడ్యూల్ కు మళ్ళీ బాబు గారు వస్తున్నారు. ఈసారి ఏం చేస్తారో చూద్దాం. అదిగో బాబు గారు వస్తున్నారు. చమన్లాల్ జీ. ఎవరు? వస్తున్నా ఎవరు? బాబు గారు నమస్కారం. బాబు గారు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈ 5 ఎకరాల పేపర్ని దగ్గర పెట్టుకుని ఒక 10 లక్షలు ఇవ్వు. పేపర్లు పెట్టుకొని జబర్దస్త్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలయ్యా. కాదు, వరుణ్ బాబుకి తెలిస్తే. వరుణ్ బాబు తోటి నేను మాట్లాడతా. వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదా, అది మనం ఎంకరేజ్ చేయాలి. అయ్యో బాబు. ఆ నకరాలు చేసే ఎదవల కోసం ఎకరాలు రాసిస్తారా? పుడతామా ఏంటి మళ్ళీ? చమన్లాల్ జీ 10 లక్షలు రెడీ చేయండి. 10 లక్షలు రెడీ చేయండి. రామ్ రామ్ జీ. రామ్ రామ్ జీ. చమన్లాల్ జీ. ఇంద్రజమ్మ గారు కూడా వస్తున్నారు. అయ్యో అమ్మా ఎవరమ్మా? అమ్మా ఇంద్రజమ్మ. ఏంటమ్మా మీరు మా ఇంటికి వచ్చారు? బాబు గారు ఎందుకు వచ్చారు? కారు తాకట్టు పెట్టడానికి వచ్చారు. అయితే ఈ కారు కూడా తాకట్టు పెట్టండి. అమ్మా ఇది కంపెనీ కారు. కంపెనీకి 100 కార్లు ఉంటాయి. ఆ కారు ఏదో కనిపెట్టేలాగా నేను తాకట్టు తీర్చేస్తానులేండి. దరిద్రులారా. ఇంకేం పెట్టారు? బాబు గారు రెండోసారి వచ్చినప్పుడు 5 ఎకరాల భూమి పేపర్లు పెట్టిండ్రు. వర్షానికి పేపర్లు తడిచిపోయే గాని. ఓ మై గాడ్. ఈ కడియం తీసుకుని నాకు 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు ఇవ్వండి. అరే అమ్మా, ఒడియం గాళ్ళ కోసం ఈ కడియం అమ్ముకుంటావా? వాళ్ళ వాయిస్ లో డెప్త్ ఉంటదండి. డెప్త్ ఉంటదండి. అయ్యో అయ్యో తందానా దేవనందనానా. అమ్మగారిది మంచి హృదయం, చెన్నై నుంచి వచ్చింది ఉదయం, అమ్ముకున్నారయ్యో కడియం, అందరికి ఇచ్చింది అభయం. సర్లేగానే అందరి పరిస్థితి ఇలా ఉంది దారుణంగా. ఆదుకుని కూడా ఎవడు లేడా మనకి? ఒక్కడున్నాడు, అతడే హైపరు ఆది. ఉన్నాడు హైపరు ఆది చేసుకోనంటాడు సాది, జూలైలో అంటాడు ఏది, అడిగితే చెబుతాడు సోది సోది. ఈ విధంగా విజయవంతంగా 2 షెడ్యూల్ పూర్తయిపోయి 3వ షెడ్యూల్ బాబు గారు వస్తున్నారు మళ్ళీ. గురుగారు నాకు తెలిసి ఈసారి పెద్ద ఇచ్చుంటారు కదా. చాలా పెద్ద తీసుకుని వస్తున్నారు. అదిగో బాబు గారు వచ్చేస్తున్నారు. ఈసారి ఏం తాకట్టు పెట్టారు? చమడలాల్ జీ. అదేంటి ఎప్పుడు చూసినా చమన్లాల్ జీ అంటారు కదా. పిలిచారా? చెప్పండి. ఏం లేదు చమడలాల్ జీ. చెప్పండి. తుక్కుగూడకి వెళ్ళి అక్కడ మన జబర్దస్త్ వాళ్ళందరూ ఉంటారు. ఇది తీసుకెళ్ళి ఒక్కొక్క చెమడాలోలు సరేనా? నిమ్మరసం పిండి పిండి కామెడీ చేయించే బాధ్యత నాది. ఓకే చమడలాల్ జీ. అయ్యో అయిపోయినాయి మీ తందనాలు. ఏమండి మీరు చేసే స్కిట్ చేయకుండా వాళ్ళు నేర్పిస్తారా మళ్ళా మీరు? నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక. మొత్తానికి మీ స్కిట్ ద్వారా పాపం ఎప్పటికీ ఇలాంటివి జరగకూడదని మీరు జరిపించేశారు.
సో సారీ జడ్జెస్, సో సారీ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అద్దాల మేడలో కూర్చొని రాయి విసురుకున్నట్టుంది. ఎనీవేస్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ బాగుంది రాఘవ, సిట్టు బాగా ఎంటర్టైన్ చేశారు. దీంట్లో మంచి ఆలోచనలు పెట్టావు. అంటే మరీ ఎటకారం మా ఆస్తులు అమ్ముకునే బాగుంది. ఓవరాల్ గా నాకైతే నచ్చింది. గుడ్ ఎంటర్టైన్మెంట్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ. సో మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ రెడీగా ఉంది. లెట్స్ బిగిన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. ఇప్పుడు ఫటాఫట్ ఫన్ రౌండ్ కోసం రెడీగా ఉన్నారా? సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో డంషరాడ్స్ ఆడుతున్నాం. ఓకే, సో నేను అక్కడి నుంచి బోర్డ్స్ చూపిస్తా. దాంట్లో మనం ఏది రాసి ఉంచామో అది టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు గెస్ట్ చేస్తారు, ఒకరు సైకిల్ చేస్తారు. సో జడ్జెస్, ఫస్ట్ రాబోయే టీం రామ్ ప్రసాద్ గారు అండ్ దొరబాబు గారు. విత్తనాలు ప్రసాదం వంట టేస్ట్ ఉప్పు ఉప్పేసి దృష్టి తీయాలి. ఉప్పహారతి 10 9 8 7 ఉప్పు 5 4 3 2 1 ఉప్పు కప్పురంబు Judges, who's next? ధనరాజ్ గారు. Dialogue. హీరో ఎవరో చూపి. రాజశేఖర్ గారు, సాయి కుమార్ గారు. ఓకే. చట్టానికి న్యాయానికి సింహం డైలాగా, ప్రస్తావనం సినిమాలో డైలాగా, ఆటకాలు తప్ప ఏదైనా ఫస్ట్ వర్డ్ గుర్తు చేయి. ఈ నాటకంలో వచ్చేసారు, ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇదంతా ఏంటి, జబర్దస్త్ సెట్టా లేకపోతే? అవినాష్ గారు బాగా చెప్తాడు ఈ డైలాగ్. కరెక్ట్, యాక్చువల్ గా ఆయనకు తెలిసిపోయింది కానీ పాత్రలు తప్ప ఎవరు లేరు ఈ నాటకంలో. కరెక్టే. ఫస్ట్ వర్డే గుర్తు చేసింది అయిపోయింది. జుట్టు అంటే జిట్టు జా అలా రారా అంటే వింటారు. రైట్, జా. అవకాశం కోసం ఆ అనే పదం చెప్పొచ్చు కదా. ఆ అని ఫస్ట్ నుంచి అడుగుతుంది. ఆ ఒకటి చెప్పరా చాలరా, నాకు అవకాశం ఉంది. రాకెట్ రాఘవ. సినిమా పేరు నుదురు, సిటీ, నడక, సిటీ పిల్ల, ఆరు పిల్ల, అమ్మాయి తర్వాత గర్ల్స్, పెళ్ళి అయిపోతే ఆరుగురు బతివతలు తర్వాత ఊరు, సిటీ తెలుగులో ఊరు, గ్రామం, పల్లె కట్ చేశాను. సారీ, టైమ్ అప్. పట్టణం వచ్చిన ప్రతివతలు. సో మన ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో కొన్ని టాలెంటెడ్ టీమ్ లీడర్స్ పర్ఫార్మెన్స్ చూసారు కదా. మళ్ళీ రేపు మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చూడండి. సో మళ్ళీ రేపు కలుద్దాము. సీ బాయ్.